ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మాట్లాడే మాట ఏంటో చూద్దామా? యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం. జాషువా చాప్టర్ 11 వర్స్ 20. వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇజ్రాయేలుతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. For the Lord hardened their hearts and caused them to fight the Israelites, so they were completely destroyed without mercy, as the Lord had commanded Moses. చూసారు కదండి దేవుడు మాట్లాడిన మాట. మనము వాక్యంలో చూసినట్లయితే మోషే ఇజ్రాయెల్ జనాంగాన్ని ఫరో నుంచి, ఐగుప్త రాజ్యం నుంచి తీసుకురావడానికి ఎంతగానో కష్టపడతాడు. ఎన్నోసార్లు ఫరో దగ్గరికి వెళ్ళి అడగడం జరుగుతుంది. ఫరో ఒప్పుకుంటాడు, పంపిస్తానంటాడు. కానీ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ దేవుడు ఏం చేస్తారు, వాళ్ళ హృదయాలని కఠినపరుస్తాడు, పంపించాడు. అలాగే మనము మన జీవితంలో చూసినట్లయితే మనం ఎన్నోసార్లు మన డెస్టినేషన్కి చాలా దగ్గరగా వెళ్తాము. ఇంకా అయిపోయింది, నాకు విక్టరీ వచ్చిందని అనుకుంటాం, సక్సెస్ వచ్చింది, ఇంకా నాకు జాబ్ వచ్చేసింది, అవునా నేను అనుకునేది నేను సాధిస్తున్నాను, నాకు వివాహం జరగబోతుందని మనం అనుకుంటాం. కానీ అనుకోని రీతిగా ఎన్నో ఆటంకాలు, అవునా, ఎన్నో అపవాది క్రియలు, మనం ఎక్స్పెక్ట్ చేయలేని హర్డిల్స్, ఇవన్నీ కూడా మన వేస్లో రావడం, మన మార్గంలో రావడం మనం చూస్తుంటాము. మనం అనుకుంటాం, ఎందుకయ్యా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను కదా, ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది కదా, ఇంకా ఒక్క స్టెప్ వేస్తే నాకు సక్సెస్ వస్తుంది కదా, ఎందుకు ఇలాంటి హర్డిల్స్, ఎందుకు ఇలాంటి ఆటంకాలని. అయితే దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆ రోజు ఫరో హృదయాన్ని కఠినపరచడానికి రీజన్ ఏంటిదంటే వారిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడానికి. వారు ఇంకా ఇజ్రాయేల్ పట్ల ఎటువంటి అధికారం చూపించకుండా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం కోసమే ఆ రోజు ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరచడం జరుగుతుంది. ఈరోజు దేవుడు అదే మాట నీకు నాకు చెప్తున్నాడు. ఏంటిదంటే, ఈరోజు నీ జీవితంలో హర్డిల్స్ వస్తున్నాయా, నువ్వు హర్డిల్స్ని ఫేస్ చేస్తున్నావు, నువ్వు ఆటంకాలను ఎదుర్కొంటున్నావా, అయితే దేవుడు నీకు కంప్లీట్గా విజయాన్ని, అంటే ఏ అపవాది కూడా నీ పైన అధికారం చూపించకుండా నీకు కంప్లీట్గా విక్టరీని, ఇంకా మరి నువ్వు ఎన్నడూ మర్చిపోని రీతిగా, మళ్ళీ అది అపవాది దొంగలించని రీతిగా చేయడం కోసము, ఇంకా అపవాది నిన్ను ముట్టుకోకుండా ఉండడం కోసమే నీ లైఫ్లో ఇలాంటి ఆటంకాలు దేవుడిస్తున్నాడంట. అయితే ఈ ఆటంకాలకి భయపడకుండా ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా మీ విజయాన్ని ఇవ్వబోతున్నాడు, మీ డెస్టినేషన్కి తీసుకెళ్ళబోతున్నాడు, ఇంకా గొప్ప కార్యాలన్నీ మీకు చూపించబోతున్నాడు. మీ జీవితం ఎలా ఉండబోతుందో కూడా మీకు దేవుడు చూపించబోతున్నాడు. ఎలా అయితే మోషేని వాడుకొని, ఎలా అయితే ఇజ్రాయెల్ని గొప్పగా నడిపించాడో అలా నన్ను నడిపించబోతున్నాడంట. సో భయపడకండి, దిగులు పడకండి, దేవుడు చేసే కార్యాలను చూడండి, ఇంకా సంతోషంగా మీ జీవితంలో సక్సెస్ని చూడండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.